ఖాళీగా ఉండగా యావరేజ్ ఫ్లాప్ ఎవరో మనకు తెలియదు కానీ అసలు థియేటర్లో సినిమా ఆడుతుందా ఇంత ఖాళీగా ఉందేంట్రా మరి అటగారు మరీ అటకారంగా ఉంది మొత్తం ఇంత ఖాళీ. ఇప్పుడు చేంజ్ కోసం యుద్ధం చేయాలి వీళ్ళతోటి. చెప్పనా ఫోన్ పేలో ఉండవరా వాళ్ళ ఫోన్ పేలో ఉండవరా క్యాష్ తెచ్చుకోవాలరా అని. ₹20 కోసం అయిపోయింది. ₹20 కోసం అరే పుష్ప బ్యానర్ రెడ్డి గేమ్ చేంజర్ వేసారేట్రా. అదే పుష్ప బ్యానర్ రెడ్డి గేమ్ చేంజర్ వేసారేంట్రా. థియేటర్ ఆల్మోస్ట్ సగం ఖాళీ అమ్మరా. ఆల్మోస్ట్ సగం ఖాళీ. ఈవినింగ్ ఎన్ని గంటల షో ఇది? 6 కాదు సినిమా ఫ్లాప్ అని తెలుసుకోవడం ఎందుకు వచ్చామంటే చూసి ఏముందని చెప్తాను. బొక్కేం కాదు టికెట్ డబ్బులు బొక్కేపోతాను రాను. రాచకొండ ఒక అడవి లాంటిది. నేను ఎందుకు చెప్తున్నానో నీకు తెలుసు కదా. నేను చేసుకోను. సినిమా అయితే ఇప్పుడే అయింది. ఇంకా మూవీ కోసం చెప్పాలంటే చెప్పడానికి ఏం లేదు. ఏంటి బ్రో అంత మాట ఫస్ట్ హాఫ్ నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ అసలు అంటే ఓకే, నేనైతే మరీ అంత సూపర్ అని చెప్పను కానీ ఓకే సినిమా చూడండి. ఓకే నాకైతే అది ఏ లాజిక్ అర్థం కాలేదు నాకు. ఫస్ట్ హాఫ్ ఏమో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు కానీ అక్కడ శంకర్ మార్క్ కనిపించలేదు. ఇంకోటి నీకు డౌట్ రాలేదా సినిమాలో? అసలు వీళ్ళ కొడుకు అని చెప్పంటున్నారు కదా, అసలు వాళ్ళ కొడుకు వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాడు? హైరానా సాంగ్ లేపించాడు. అది కూడా అలాగే లేపించాడేమో ఎవడో తెలుసు. ఆయన శంకర్ ఏదో సినిమాలో ఇలాంటి మంచి సాంగ్లు తీసేస్తా ఉంటాడు. కామన్ సాంగ్ అయితే అంత రీజనబుల్ గా ఎంతది జరగని సాంగ్ ఎంత పెట్టాడు? 50 crores ఏదో అన్నారు. 100 crores అనుకుంటా, ఏమో మరి తెలియదు. అయితే నాకు తెలియదు. ఆ సాంగ్ అంత పెట్టడం అనేది వేస్ట్ అని చెప్తాను నేను. చాలా వేస్ట్. పైగా ₹280 బొక్క. వీడికి మరి వన్ టైం వాచ్ అంతే, చూడొచ్చు సినిమా అలా వెళ్ళిపోద్ది. కానీ కొన్ని లాజిక్ లో ఉన్నాయి. అప్ అండ్ డౌన్స్ ఉండవు. ఫస్ట్ అప్ అండ్ డౌన్ విషయం కాదు. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ అనుకుంటా బాగానే వెళ్తుంది. అదే లైన్ లో లాగుంటుంటే ఏమో మీటర్ ఎక్కడన్నా టచ్ ఇల్లునేమో. ఇంకొకటి మధ్యలో లవ్ స్టోరీ పెట్టి, ఆ లవ్ స్టోరీ ఎందుకు ఉందో తెలియదు, లవ్ స్టోరీ పెట్టి ఏదో చేసాడు అంతే. రామ్ చరణ్ యాక్టింగ్, ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే పీక్స్ అసలు. అది ఇద్దరి కోసం అనొచ్చు. సైడ్ సూరి కూడా ఉన్నాడు దాంట్లో. సునీల్ ఆడి కూడా బాగా చేశాడు. అండ్ ఇంకా వెన్నెల కిషోర్ అయితే నా ఫేవరెట్ యాక్టర్. కానీ లేడు సినిమా మొత్తానికి గట్టి కొడితే ఒక 5 minutes ఉంటాడు అంతే. బ్రహ్మానంద 2 minutes. అవును నాకైతే రివ్యూ చెప్తే స్పాయిలర్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసిన ప్లస్ ఏంటో తెలుసా? 10వ తారీఖున రిలీజ్ చేయడం అనేది చాలా ప్లస్. ఎందుకంటే సంక్రాంతి వస్తుంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే అన్ని ఆల్మోస్ట్ 10 years అయింది. లాస్ట్ సినిమా RRR కాకుండా దానికి ముందు వచ్చి RRR వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? 2 years అయింది. 2 years అయింది.
ఈ 2 years ముందే స్టార్ట్ చేస్తారు కదా గేమ్ చేంజర్ 2 years అప్పుడు కన్నా ముందే స్టార్ట్ చేస్తారు కదా. ఇన్ని ఇయర్స్ జస్ట్ ఓనర్ కమర్షియల్ సినిమా అంతే, నార్మల్ కామన్ కమర్షియల్ సినిమా. దానికి ఇంత లెంత్ అంత భారీ బడ్జెట్ వల్ల అది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వలన సినిమా పోయింది. తర్వాత బాలయ్య బాబుతో కలుద్దాం. గుడ్ నైట్ బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్.